సో, విదేశీ విద్య, విదేశాల్లో మెడిసిన్ చదవడం అనేది మంచి ఆప్షనే. బట్ యాహ్! అక్కడికెళ్ళిన తర్వాత ఎళ్ళే దేశం ఏంటి? యూనివర్సిటీ ఏంటి? దానికున్న రికగ్నిషన్ ఏంటి? అక్కడుండే ఫ్యాకల్టీ ఏంటి? వాళ్ళు ఎదుర్కొనే సమస్యలేంటి? దాన్ని బట్టి ఉంటది. అవును. మీరెలాంటి సలహాలు ఇస్తారు? మీరు ఎలాంటి ప్రోగ్రామ్‌లు పెట్టుకున్నారు? ఏ దేశాన్ని ప్రిఫర్ చేశారు? ఏ కాలేజ్‌ని ప్రిఫర్ చేస్తారు? యూజువల్‌గా అందరూ వినిపించిన దేశం అంటే ఫస్ట్ రష్యా. రష్యా అనే కంట్రీకి ఫస్ట్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ శాతం వెళ్ళేవాళ్ళు. నేను ఫస్ట్ 2002లో వెళ్ళాను యాస్ ఎ స్టూడెంట్‌గా. ఓహ్! ఒక ఎంబీబీఎస్ అబ్రాడ్ స్టూడెంట్ లైవ్ ఎగ్జాంపుల్‌గా మీరు చూస్తున్నారు. సో, దీంట్లో భాగంగా మేము వెళ్ళినప్పుడు మాకు ఏవైతే ఫేస్ చేసామో ఇష్యూస్ అవన్నీ కూడా చూసినట్లయితే, సో, ఇంగ్లీష్ బెటర్ ఉండాలి అనేసి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌ని రష్యాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత యుక్రెయిన్ అనేది ఒక ఎమర్జింగ్ యూఎస్ఎస్ఆర్ విడిపోయిన తర్వాత యుక్రెయిన్. యుక్రెయిన్ అనేది ఒక ఎమర్జింగ్ కంట్రీగా మారింది. దాని తర్వాత అదర్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుక్రెయిన్ వార్ తర్వాత రీలొకేషన్‌లో భాగంగా ఇప్పుడు ఉజ్బెకిస్తాన్, టాష్కెంట్ అనేది ఒకటి ఎవాల్వ్ అవుతుంది. దేర్ ఆర్ మెనీ అదర్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్ అనేది వచ్చింది వెళ్ళింది. బికాస్ రికగ్నైజేషన్స్, డ్యూరేషన్స్ వీటిల్లో క్లారిటీ లేకపోవడంతో స్టూడెంట్ ఒకటేసారి వాష్ ఆఫ్ అయిపోయిన సందర్భాలున్నాయి. చైనా ఉండేది. కోవిడ్ తర్వాత వి సా హౌ ద థింగ్స్ మూవ్.